వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆమెకు మగబిడ్డ పుట్టాడు లేదా ఆమెకు మగబిడ్డ జన్మించాడు అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. షీ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అంటే ఆమెకు మగబిడ్డ పుట్టాడు. నా పిల్లలు ఆడుకుంటూ స్కూల్లో పడిపోయారు అని చెప్పాలంటే మై చిల్డ్రన్ ఫెల్ డౌన్ ఎట్ ద స్కూల్ వైల్ ప్లేయింగ్. మై చిల్డ్రన్ ఫెల్ డౌన్ ఎట్ ద స్కూల్ వైల్ ప్లేయింగ్ అంటే నా పిల్లలు ఆడుకుంటూ స్కూల్లో పడిపోయారు. వర్షం పడింది కాబట్టి నేను ఈరోజు బయటకు వెళ్ళలేదు అంటే సిన్స్ ఇట్ రైన్డ్ ఐ డిడెంట్ గో అవుట్ టుడే. సిన్స్ ఇట్ రైన్డ్ ఐ డిడెంట్ గో అవుట్ టుడే అంటే వర్షం పడింది కాబట్టి నేను ఈరోజు బయటికి వెళ్ళలేదు. నేను ఏమి ధరించాలి, ఎర్ర చొక్కా లేదా తెల్ల చొక్కా అంటే వాట్ షుడ్ ఐ వేర్, రెడ్ షర్ట్ ఆర్ వైట్ షర్ట్. వాట్ షుడ్ ఐ వేర్, రెడ్ షర్ట్ ఆర్ వైట్ షర్ట్ అంటే నేనేం ధరించాలి, ఎర్ర చొక్కానా లేదా తెల్ల చొక్కానా. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండడం మంచిది అని చెప్పాలంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు స్పీక్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు స్పీక్ అంటే కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండడం మంచిది. చెట్లు వసంతకాలంలో పూస్తాయి అని చెప్పాలంటే ట్రీస్ బ్లూమ్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ సీజన్. ట్రీస్ బ్లూమ్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ సీజన్ అంటే చెట్లు వసంతకాలంలో పూస్తాయి. కొన్ని పూలు వేసవి కాలంలో పూస్తాయి అని చెప్పాలంటే సమ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ ద సమ్మర్. సమ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ ద సమ్మర్ అంటే కొన్ని పూలు వేసవి కాలంలో పూస్తాయి. నాతో పాటు వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పాలంటే థ్యాంక్స్ ఫర్ అకంపెనీయింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ అకంపెనీయింగ్ మీ అంటే నాతో పాటు తోడుగా వచ్చినందుకు ధన్యవాదాలు. నిన్న వాతావరణం చల్లగా ఉంది లేదా చల్లబడింది అని చెప్పాలంటే ద వెదర్ వాజ్ కోల్డ్ ఎస్టర్డే. ద వెదర్ వాజ్ కోల్డ్ ఎస్టర్డే అంటే నిన్న వాతావరణం చల్లగా ఉంది అని అర్థం. గాలి బలంగా వీస్తుంది అని చెప్పాలంటే ద విండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ. ద విండ్ ఈజ్ బ్లోయింగ్ స్ట్రాంగ్లీ అంటే గాలి బలంగా వీస్తుంది. తాబేళ్లు మనుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. టర్టిల్స్ లివ్ లాంగర్ దాన్ హ్యూమన్స్. టర్టిల్స్ లివ్ లాంగర్ దాన్ హ్యూమన్స్ అంటే తాబేళ్లు మనుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. మధ్యాహ్న భోజనానికి ఏం వండుతున్నావో అంటే వాట్ ఆర్ యు కుకింగ్ ఫర్ లంచ్. వాట్ ఆర్ యూ కుకింగ్ ఫర్ లంచ్ అంటే మధ్యాహ్న భోజనానికి ఏం వండుతున్నావు అంటే లంచ్ కోసం ఏం వండుతున్నావు అని అర్థం. ఐమాక్స్లో ఏం సినిమా ఆడుతోంది అని చెప్పాలంటే వాట్ మూవీ ఈజ్ షోయింగ్ ఎట్ ఐమాక్స్. వాట్ మూవీ ఈజ్ షోయింగ్ ఎట్ ఐమాక్స్ అంటే ఐమాక్స్లో ఏ సినిమా చూపబడుతోంది.
ఇక్కడ నాన్ వెజ్ ఎవరు తినరు అని అడగాలంటే హూ డజంట్ ఈట్ నాన్ వెజ్ హియర్. హూ డజంట్ ఈట్ నాన్ వెజ్ హియర్ అంటే ఇక్కడ నాన్ వెజ్ ఎవరు తినరు. మీరు గడువు తేదీకి ముందే ఈఎంఐ చెల్లించాలి అని చెప్పాలంటే యు నీడ్ టు పే ఈఎంఐ బిఫోర్ ద డ్యూ డేట్. యు నీడ్ టు పే ఈఎంఐ బిఫోర్ ద డ్యూ డేట్ అంటే మీరు గడువు తేదీ కంటే ముందే ఈఎంఐని పే చేయాలి. ఏం చేయాలో నాకు సలహా ఇవ్వద్దు అని చెప్పాలంటే డోంట్ అడ్వైజ్ మీ వాట్ టు డూ. డోంట్ అడ్వైజ్ మీ వాట్ టు డూ. నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పాలంటే డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అంటే నీకు నా మీద నమ్మకం లేదా. మీరు మీ సమస్యలు మాతో పంచుకోవాలి అని చెప్పాలంటే యూ హ్యావ్ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ అస్. యూ హ్యావ్ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ అస్ అంటే మీరు మీ సమస్యలు మాతో పంచుకోవాలి. నీ అందం యొక్క రహస్యం చెప్పు అని అడగాలంటే టెల్ మీ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ. టెల్ మీ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంటే మీ అందం యొక్క రహస్యం చెప్పు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని చెప్పాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఏమి జరుగుతుందో వెయిట్ చేద్దాం అని అర్థం. ఈరోజు క్లాస్కి వెళ్ళడం లేదా అని అడగాలంటే ఆర్ఎంట్ యూ గోయింగ్ టు ద క్లాస్ టుడే. ఆర్ఎంట్ యూ గోయింగ్ టు ద క్లాస్ టుడే అంటే ఈరోజు క్లాస్కి వెళ్ళడం లేదా. ఇతరులు లేకపోయినా నువ్వు నిజాయితీగా ఉండు అని చెప్పాలంటే బీ ఆనెస్ట్ ఈవెన్ ఇఫ్ అదర్స్ ఆర్ నాట్. బీ ఆనెస్ట్ ఈవెన్ ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ అంటే వేరే వాళ్ళు లేకపోయినా నువ్వు నిజాయితీగా ఉండు అని అర్థం. ఇది ఎవరు చేశారో తెలుసా అని అడగాలంటే డూ యు నో హూ డిడ్ దిస్. డూ యు నో హూ డిడ్ దిస్ అంటే ఇది ఎవరు చేశారో తెలుసా. నీ మీద నీకు నమ్మకం లేదా అని అడగాలంటే డోంట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. డోంట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నీకు నమ్మకం లేదా. ఎవరు నాకు ఏమీ చెప్పలేదు. నో వన్ టోల్డ్ మీ ఎనీథింగ్. నో వన్ టోల్డ్ మీ ఎనీథింగ్ అంటే ఎవరు నాకు ఏమీ చెప్పలేదు. వారు నన్ను పార్టీకి ఆహ్వానించారు అని చెప్పాలంటే దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ అంటే వారు నన్ను పార్టీకి ఆహ్వానించారు.